ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి. ముఖ్య అతిథులుగా హాజరైన బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్. ఈ సందర్భంగా నరిగే నరేందర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహనీయులు 372 సంవత్సరాల క్రితమే బహుజనులకు రాజ్యం రావాలని, తెలంగాణ గడ్డ మీద బహుజనులు ఏకం చేసిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలియజేశారు. 1650 ఆగస్టు 18న ధర్మన్న సర్వమ్మ అనే దంపతులకు జన్మించాడు. ఈయన 12 మందితోని యుద్ధం మొదలుపెట్టి మొఘలులు సామ్రాజ్యంపై పోరాటం చేసి తెలంగాణలో ఉన్న 12 కోటలను కైవసం చేసుకున్న గొప్ప వ్యక్తి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కళ్ళు గీసే కార్మిక కుటుంబంలో పుట్టి గోల్కొండ కోటకు రాజు అయిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కిందని తెలియజేశారు. అందుకే వీరుల చరిత్రను పాపన్న వారసులు తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో గౌడ బిడ్డలు 20 లక్షల మంది ఉన్నా అసెంబ్లీలో, పార్లమెంటులో ఒకరు ఇద్దరు ఉండటం చాలా బాధాకరమని ఆయన తెలియజేశారు. కాబట్టి జనాభా దామాషా ప్రకారం మన ఓట్లు మనం వేసుకుని రాజ్యం తెచ్చుకోవాలని ఆయన తెలియజేశారు. సర్దార్ సర్వాయి పాపన్న అడుగు జాడల్లో బహుజనులంతా నడవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతయ్య గౌడ్, కె శ్రీనివాసులు, రాములు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో మరి ఈరోజు పాల్గొనడం జరిగింది. మరి ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 1650 ఆగస్టు 18 తారీఖు నాడు మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మించడం జరిగింది. ధర్మన్న గౌడ్, సర్వమ్మ అనే దంపతులకు ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మించడం జరిగింది. మరి సర్దార్ సర్వాయి పాపన్న మరి 372 సంవత్సరాల క్రితమే మరి ఇవాళ రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా బహుజనుల చరిత్ర ఎవరు చెప్పరు, ఎందుకంటే చరిత్ర చెప్తే మనం ముందరిపోతామని. కాబట్టి మన చరిత్రను మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతను వీరుడు కాబట్టి వీరుడి చరిత్ర వారసులకు చెప్తే మరి వారసులు కూడా వీరులుగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన చరిత్రను దాచిపెడతా ఉన్నారు. మరి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ఉంచాలి. ఇవాళ గౌడ కులస్తులు మరి యువకులకు నేను ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నా, మనం రాజ్యాన్ని ఏలుదాము రండని ఈ సభముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మన తాతలు తండ్రులు మరి కళ్ళు మౌలకి ఇస్తే ఇవాళ మనం రాజ్యం మేలాలి. రాజ్యం వైపు మనం అడుగులేసినప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి గౌడ బిడ్డలు కనీసం 20 లక్షల మంది ఉన్నారు. మరి ఇవాళ 100కి 2% లేని జనాభా రాజ్యం వెళ్తూ ఉంటే 20 లక్షల మంది మనం ఇంట్లో ఉండి ఏం చేస్తూ ఉన్నాం, ఎవరికి జెండా మోస్తూ ఉన్నాం, ఒకసారి ఆలోచన చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 ఆ ప్రాంతంలోనే మరి రాజ్యం గురించి ఈ దేశంలో ఎన్నో కోటలను కైవసం చేసుకున్న గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. కాబట్టి ఆ మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ మరి బహుజనులని ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటూ ఈ సభకు ఇచ్చేసిన మరి అన్న తిరుపతయ్య గౌడ గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మరి ఎవరి జెండా మోసే పని మనకు లేదు. మన ఓటు మనం వేసుకుంటే మనం రాజ్యం వెళ్ళాలని మరి ఆ రోజు సర్దార్ పాపన్న గౌడ్ చెప్పిన విధంగానే మనం అంతా ముందుకోవాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన నేతలందరికీ పేరుతున్న జై భీమ్, జై భారత్.